ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేశారని, వినాయకుడికి ప్రీతికరమైనది బెల్లం కనుక బెల్లంతో వినాయకుడి విగ్రహాన్ని చేయడం శుభమని, ప్రజలందరూ వినాయకుడిని దర్శించి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందాలని గణబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీను మాట్లాడుతూ లంబోదర ట్రస్ట్ తరపున 21 రోజులుగా ఈ వినాయకుడిని దర్శించడానికి ఏర్పాట్లు చేశామని, ప్రజలందరూ విచ్చేసి వినాయకుడిని దర్శించుకోవాలని కోరారు. వినాయక చవితి ఉత్సవాల అనంతరం ఈ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు 2 నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి 12 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు. వినాయకుడు విగ్రహం చూసేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ పేరిట లంబోదర చారిటబుల్ ట్రస్ట్ పేరిట యువకులు పెద్దల సహకారంతో ఒక మంచి కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా కార్యసిద్ధికి ఏ విఘ్నం రాకుండా ఏ కార్యం తలపెట్టినా వినాయకుడి పూజతో ప్రారంభిస్తాం. అలాంటి వినాయక చవితి ఉత్సవాల్లో బెల్లంతో అమర్చినటువంటి వినూత్నమైనటువంటి 75 అడుగుల విగ్రహాన్ని మన ప్రాంతం, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ ట్రస్ట్ వారు సుమారు 2 నెలల నుంచి ఈ కార్యక్రమంలో చక్కగా చేయాలనేటువంటి తలంపుతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఒక ఎత్తైన విగ్రహాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బెల్లంతో అమర్చడం కూడా ప్రసిద్ధి. బెల్లం అనేటువంటిది వినాయకునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. నైవేద్యంకు కూడా ఈ బెల్లాన్ని సమర్పించడం అంటూ జరుగుతుంది. అలాంటి బెల్లంతోనే వినాయకుని ప్రతిష్ఠించి సుమారు 21 రోజులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. భక్తులందరూ వీక్షించి మన ప్రాంతంలో ఏర్పాటైనటువంటి, ఎందుకంటే ఇక్కడంతా వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి ప్రాంతం ఇది. పనిచేసేటువంటి కల్చర్ ఉన్న వారికి ఆ పని ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని పూజించేటువంటి అవకాశం దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో వాడవాడలా వీధి వీధిలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. విశాఖపట్నంలో కూడా అదేవిధంగా మన పారిశ్రామిక ప్రాంతమే కాదు, మన నియోజకవర్గంలో కూడా ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఇందులో భక్తులు పాల్గొవాలని కోరుతున్నాం. నమస్కారం. ముందుగా అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడి ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డులో మన గణబాబు గారితో ఈ రోజు బెల్లం వినాయకుడిది ఈ రోజు 142 అడుగుల 75 అడుగులతో ఈ రోజు భారీ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి బెల్లం తెప్పించి లంబోదర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ భారీ వినాయకుడిని ఈ రోజు అందరూ కూడా దర్శించుకొని మొదటగా మేము ఈ రోజు పూజ మొదలు పెట్టడం కూడా నిజంగా శుభసూచకంగా మేము అనుకుంటున్నాం. అలానే ఏదైతే రానున్న విపత్తుల్లో ఏవైతే విపత్తులు వస్తున్నాయో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మొన్ననే చూసాం విజయవాడలో ఏ విధంగా ఈ ప్రకృతి విలయ తాండవం చూపిస్తే ఎలా ఉంటుందో. సో ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒకటే ఈ వినాయక చవితిలో తెలియజేసింది, ప్రకృతిని మనం కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతిని మనం కాపాడుతుంది. అలానే ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత భారీ విగ్రహాన్ని ఇండస్ట్రియల్ బెల్ట్ లోనే, అది కూడా 58వ వార్డులో పెట్టి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఈ వినాయకుడు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ట్రస్ట్ వారందరికీ కూడా 2 నెలల నుంచి వాళ్ళు నిరంతరంగా కష్టపడి ఈ రోజు మనకి వినాయకుడిని మనందరి ముందు తీసుకొని వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఇవాళ గాజువాక డిపో కొత్త లెక్కవరంలో ఈ వినాయకుడిని స్టార్ట్ చేసామండి.
మేము ఎకో ఫ్రెండ్లీగా అంటే ఇప్పటి వరకు మట్టి విగ్రహాలు అవి పెట్టి సహజంగా నిమజ్జనాలు అవక బీచ్లకి తీసుకెళ్లి అంటే అక్కడ కూడా కాలుష్యం చేసి మొత్తం బీచ్ వాటర్ అంతా కాలుష్యం అయిపోవడం వల్ల మేము ఎకో ఫ్రెండ్లీగా అంటే మొత్తం వినాయకుడికి ఇష్టమైన ఐటమ్ అంటే బెల్లం ప్రత్యేకత వినాయకుడికి ఆ ఐటమ్ ని మేము తీసుకొని వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది. ఏంటంటే ఈ వినాయకుడిని సుమారు ఒక 20 టన్నులతో తయారు చేసాం బెల్లాన్ని. ఇది బెల్లంతో ఒక 2 months దగ్గర నుంచి ఇది కంటిన్యూ డే అండ్ నైట్ వర్క్ అవుతూనే ఉన్నాయి. ఈ వినాయకుడు చెక్కిన శిల్పి ఏమొచ్చి మన అనకాపల్లి వాస్తవికులు లోకల్ కూడా మనం ప్రోత్సహించి అలాంటి ఇది తీసుకురావాలని మనం లోకల్లోనే అంత మంచి కళాకారుని తీసుకొచ్చామండి. ఇంకా ఈ బెల్లం రాజస్థాన్ నుంచి వచ్చింది. మొత్తం లోకల్ బెల్లం కంట రాజస్థాన్ బెల్లం మనం 3 నెలల వారంటీతో అంటే తిరిగి ఇది మనం మళ్ళీ ప్రజల్లోకి చేర్చాలని చెప్పి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ బెల్లాన్ని తీసుకొచ్చామండి. ఇప్పుడు ఇవాళ కంప్లీట్ అంటే ఇప్పుడు ఇది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే రావట్లేదు ఈ విగ్రహం. అలాంటిది మాకు సస్పెన్స్ తో మొత్తం మాతో పాటు భక్తులకి అందరికీ సస్పెన్స్ తోనే ఉంది ఇవాళ అయ్యే వరకు కూడా. ఈ 21 రోజు అయిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని అంతటిని జనాల్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి. ఈ బెల్లం అంతా ప్రసాదం కింద చేస్తాం. నమస్కారం. మరి ఏదైతే గాజువాక డిపో దగ్గర పశ్చిమ నియోజకవర్గంలో అతి ఘనంగా సుమారు 80 అడుగుల బెల్లం వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది అటు పక్క తెలంగాణలో గాని ఇటు పక్క ఆంధ్రాలో గాని అతిపెద్ద భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ బెల్లం వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా పూజించి మరి 21 రోజులు పూజలు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించి మరి ఈరోజు చూస్తే ఒకప్పుడు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేసింది. మరో పక్క చూస్తే ఏదైతే మొన్న విజయవాడ వరదలు వచ్చి అనేకమైన ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ప్రమాదాల నుంచి బయటికి రావాలని చెప్పి ఈ రోజు ఇక్కడ గణేశుడిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఏదైతే మా గురువర్యులు గణబాబు గారి చేతుల మీద ఆ గణబాబు గారికి ఆ గణేశుడి విగ్రహం ప్రతిష్టాపన చేసి ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గాజువాక డిపో కొత్తనపల్లి 58వ వార్డులో ఈ భారీ గన్నాథులు పెట్టడం జరిగింది. సుమారు 20 టన్నుల బెల్లంతో ఈ గన్నాథులు పెట్టడం జరిగింది. 21 రోజు ఈ రోజు 7వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈవినింగ్ స్వామివారిని నిమజ్జనం చేసి ఇదే బెల్లాన్ని భక్తులకి ప్రసాద రూపంలో ఇచ్చి టోటల్ మన ఉత్తరాంధ్ర ప్రజలు కాక ఎక్కడ టోటల్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మా ఆకాంక్ష.